ఇప్పటికైనా లే మహారాణి, ఎంతసేపు పడుకుంటావు? తనకు ఉదయం టిఫిన్ వచ్చేవరకే కదా పడుకుంటుంది. ఇదిగో రేఖ, నీ ఉదయం టిఫిన్ కోసం నేను చాక్లెట్ తెచ్చా, ఒక్కసారి లేచి చూడు. మీరు దీన్ని తలపైన కూర్చోబెట్టుకుంటున్నారు. పాపం రాత్రి నా కోసం ఎదురు చూసి చూసి పడుకుంది. తను నన్ను నిన్న చాక్లెట్ తీసుకుని రమ్మని చెప్పింది. మరి తనకి ఇవ్వాలి కదా. ఇది ఇంకా దాని చాక్లెట్ ఒకరినొకరు వదిలిపెట్టరు. దీనికి పెళ్లి వయసు వచ్చింది, అయినా కూడా టాఫీలు తినడం చాక్లెట్లు తినడం బంద్ చేయడం లేదు. ఇప్పుడు దీని వయసు ఎంతని? చాక్లెట్ తిననివ్వు. ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటుంది? ఒక్క చాక్లెట్ కోసం అమ్మ నువ్వు ఉదయమే మొదలు పెట్టావా? మీకు తెలుసు కదా చాక్లెట్ తినడం అంటే నాకు ఎంత ఇష్టమో. అన్ని వస్తువులు నాకు చాక్లెట్ అంటేనే ఇష్టం. త్వరగా లేసి స్నానం చెయ్యి, నేను నీకోసం టిఫిన్ తయారు చేస్తా. ఏం చేస్తున్నావు టిఫిన్ కి? చాక్లెట్. సీమ రేఖని తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రేఖ తయారయ్యి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటుంది. ఇంకా అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. అసలు మీరు ఎలాంటి తండ్రి? కూతురికి పెళ్లి ఏడు వచ్చింది, మీరేమో హాయిగా కూర్చొని టిఫిన్ చేస్తున్నారు. తన కోసం అబ్బాయిని వెతకండి. నన్నెప్పుడు నువ్వు పనికిరాని వాడిని అంటావు కదా. మన కూతురు కోసం నేను ఒక మంచి సంబంధం వెతికాను కూడా. వాళ్ళు సాయంత్రమే రేఖని చూసుకోవడానికి వస్తున్నారు. మీరిప్పుడు నాకు చెప్తున్నారా ఎన్ని ఏర్పాట్లు చేసుకోవాలి? అరే, చూడటానికే కదా వచ్చేది. పెళ్లి జరుగుతుందా ఏర్పాట్లు చేయడానికి? అరే మీకేం తెలుసు? ఆ అమ్మాయిని చూడ్డానికి వచ్చినప్పుడు ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలి. దేనివల్ల సంబంధం చెడిపోకూడదు. సరే సరే, ఇంకా నువ్వే చూసుకో. సాయంత్రం అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి మర్యాదలు ఎలా చేయాలనేది అది నీ డిపార్ట్మెంట్. అది నువ్వే చూసుకోవాలి. సీమ సాయంత్రం కోసం ఏర్పాటు చేస్తూ ఉంటుంది. సాయంత్రం రాధ అతని కొడుకు పవన్తో కలిసి రేఖని చూడ్డానికి వస్తుంది. ఇంకా చూడగానే ఇష్టపడుతుంది. కొంత సమయం తర్వాత రేఖ ఇంకా పవన్కి పెళ్లి జరుగుతుంది. మొదటి రాత్రికి పవన్ తన కోసం చాక్లెట్ తీసుకొస్తాడు. ఈ ప్రియమైన పెళ్లి కూతురు కోసం ఈ చాక్లెట్. మనం మన జీవితాన్ని తీపితో మొదలు పెట్టాలి. నాకు చాక్లెట్స్ చాలా ఇష్టం. థ్యాంక్ యూ, మీరు నా కోసం చాక్లెట్స్ తెచ్చారు. అయినా నా బ్యాగ్లో చాలా చాక్లెట్లుంటాయి, మీరు తింటారా? పవన్ తను చిన్నపిల్లలా మాట్లాడడం చూసి నవ్వుతాడు. అలాగే రాత్రి గడుస్తుంది. ఇంకా మరుసటి రోజు ఉదయం అవుతుంది. ఏమైంది కోడలా, నువ్వు భోజనం ఎందుకు చేయడం లేదు? ఏమీ లేదత్తయ్య, ఆకలిగా లేదు. రాధ చాలా తక్కువ భోజనం చేసేది, ఎందుకంటే తనకి చాక్లెట్ తినడం అంటే చాలా ఇష్టం కాబట్టి. అందుకే తను కేవలం చాక్లెట్ మాత్రమే తింటూ ఉండేది. ఈ విషయం ఎవరికీ తెలీదు. ఒకసారి రాధ స్నేహితురాలు రేఖని చూడ్డానికి వచ్చినప్పుడు రేఖ నోట్లో చాక్లెట్ పెట్టుకుని కూర్చుంటుంది. రాధా, నీ కోడలైతే సంస్కారవంతురాలు, కొంగు కప్పుకొని కూర్చొనుంది. ఏమైంది రేఖ, ఎందుకు నువ్వు సమాధానం ఇవ్వడంలా కొంగెందుకు కప్పుకొనున్నావు? రేఖ నోట్లో చాక్లెట్ ఉన్న కారణంగా తను ఏ జవాబు ఇవ్వలేకపోతుంది. దానివల్ల రాధాకి చాలా కోపం వస్తుంది. తను రేఖ దగ్గరికి వచ్చి కోపంగా రేఖ కొంగును పైకి తీస్తుంది. తన నోట్లో చాక్లెట్ ఉంటుంది. అది చూసి రాధ ఇంకా తన స్నేహితురాలు నవ్వుతారు. నేను అనవసరంగా రేఖ మీద కోప్పడ్డాను. ఒకవేళ నువ్వు నాకు ముందే చెప్పి ఉంటే నీకు చాక్లెట్ తినడం అంటే ఇంకా ఇష్టమని నేను నీకోసం చాలా చాక్లెట్లు తెచ్చి ఉంచేదాన్ని. ఇలా దొంగతనంగా తినాల్సిన అవసరం ఉండేది కాదు కదా. నిజంగా రాదా, నీ కోడలైతే ఇప్పటికీ చిన్న పిల్లే, లేకపోతే ఈ వయసులో చాక్లెట్ తింటారా? మంచిదే కదా చిన్నపిల్లలా ఉండడం, పెద్దగా అయ్యి చేసేదేముంది? జీవితమంతా ఉంది కదా పెద్దరికం రావడానికి. ఇప్పుడైతే తనది ఆడుకుని ఎంజాయ్ చేసే వయసు, ఆడుకోనివ్వు. సరిగ్గా చెప్పావు. పెద్దయిన తర్వాత అయితే టెన్షన్ గా ఉంటుంది. ఆగు రేఖ, నేనిప్పుడే నీకోసం చాక్లెట్ తీసుకొని వస్తాను. మొదటిసారి చూసిన కారణంగా చాక్లెట్ ఇస్తా. అది నాకు చాలా మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ ఆంటీ. ఇప్పటి వరకు అందరూ నాకు పెద్ద పెద్ద నగలు, చీరలు గిఫ్ట్లు ఇచ్చారు. మీరు మాత్రమే నాకు ఇష్టమైన వస్తువు ఇస్తున్నారు. రేఖ ఇప్పుడు దాక్కుని కాకుండా అందరి ముందే చాక్లెట్ తినేది. ఇంకా తనకి పరాటా చేయడం అంటే ఇష్టం. చాలా రకాల పరాటాలు తయారు చేస్తూ ఉండేది. ఇప్పటికైనా నీ చిన్నతనం వదిలిపెట్టు రేఖ, నీకిప్పుడు పెళ్ళైంది. ఇప్పుడు ఈ చాక్లెట్లు ఇంకా టాఫీ రోజులు పోయాయి. నీ బాధ్యత తెలుసుకో. అత్తయ్య, బాధ్యతకి చాక్లెట్కి సంబంధం ఏముంది? రాధా రేఖకి బాగా అర్థమయ్యేలా చెప్తుంది. కానీ తన అలవాటు మాత్రం మానుకోలేదు. కాస్త తక్కువైతే అయ్యింది. ఒకసారి పవన్ బాధపడుతూ సోఫాలో కూర్చుని, ఏమైంది బాబు, ఎందుకు ఇలా కంగారు పడుతూ కూర్చున్నావు? ఆఫీసులో ఏమైనా ఇబ్బంది అయిందా? అమ్మా, టెన్షన్ పడాల్సిన విషయమే.
కంపెనీ లాస్లో ఉందని చెప్పి మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేశారు. ఏంటి ఇప్పుడు ఇంటి ఖర్చులు ఎలా గడుస్తాయి? నీ పెళ్లికే చాలా ఖర్చు అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర కూడా ఏమీ లేవు. అమ్మా, అదే కదా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను, ఏం చేయను? ఇంటి ఖర్చులు ఎలా గడపాలి? నువ్వేమీ కంగారు పడకు, ఏదో ఒక దారైతే తప్పక దొరుకుతుంది. కంగారు పడక ఇంకేం చేయమంటావమ్మా? వేరే కంపెనీలోని వేకెన్సీ కూడా లేదు. నాకు వచ్చిన పని ఇంకెక్కడా లేదు. ఇంకా ఇంత త్వరగా కూడా ఉద్యోగం దొరకడం కష్టమే. రాధా ఇంకా రేఖ ఆ విషయం విని చాలా బాధపడతారు. నా తల నొప్పితో పగిలిపోతోంది. అత్తయ్య, మీరు విశ్రాంతి తీసుకోండి, మీరేం కంగారు పడకండి, అన్నీ నేను చూసుకుంటాను. నాకే ఏమీ అర్థం కావట్లేదంటే మరి నువ్వేం చేస్తావు? అమ్మా, ఇంకా వేరే ఉపాయం కూడా లేదు కదా. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, మీ ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. పవన్ మాటిమాటికి చెప్పేసరికి రాధా టాబ్లెట్ వేసుకుని విశ్రాంతి తీసుకుంటుంది. మీకు వేరే పని చేయడం రాకపోతే ఏంటి? నేనైతే పరోటాలు చేస్తాను. నేను పరోటా చేసి మీకు ఇస్తాను. మీరు ఆ పరోటా తీసుకెళ్లి అదే ఆఫీసులో అమ్మి చూడండి. అప్పుడు ఆ ఆఫీస్తోనే కలిసి ఉంటారు కదా. నువ్వు చెప్పింది కూడా నిజమే. నువ్వు డబ్బా ప్యాకింగ్ పని చూడు, నేను డెలివరీ చేస్తాను. నేనైతే ఆయనకు చెప్పేశాను, కానీ పరోటా చేయడానికైతే సామానే లేదు, పిండి తప్ప ఏమీ లేదు. నా దగ్గర ఉన్న చాక్లెట్స్తో నేను పరోటా చేస్తే ఎలా ఉంటుంది? అరే రేఖ, ఇదేంటి నువ్వు చాక్లెట్ పరోటా చేస్తున్నావు? ఒకవేళ ఎవరికి చాక్లెట్ పరోటా నచ్చకపోతే ఎలా? ఇది ఒక కొత్త రకం పరోటా. మీరు దీన్ని డెలివరీ అయితే చేసి చూడండి, ఎవరికి తెలుసు, అందరికీ నచ్చుతుందేమో. రేఖ పరోటా తయారు చేయడం మొదలుపెట్టినా కానీ తను చూస్తుంది ఒక చాక్లెట్తో చాలా పరోటాలు తయారవుతాయి. అరే, ఇవి మాయా పరోటాల్లాగున్నాయే. నా దగ్గర ఒకటే పరోటాకి సరిపోయే సామానుంది, కానీ ఇవైతే చాలా పరోటాలు తయారయ్యాయి. రేఖ ఆ పరోటాలని అందరికీ అమ్మడానికి పంపిస్తుంది. అవి అందరికీ బాగా నచ్చుతాయి. ఒకరోజు పవన్ ఆరోగ్యం బాలేని కారణంగా రేఖ ఆ పరోటాలని తను స్వయంగా డెలివరీ చేయడానికి వెళ్తుంది. అక్కడ తను చూస్తుంది చాలా జోరుగా వర్షం కురుస్తుంది. ఇంకా అందరూ ఆఫీసులో ఇరుక్కుపోతారు. హఠాత్తుగా ఇంత జోరుగా వర్షం అసలు ఎందుకు కురుస్తుంది? మేమందరమైతే ఇక్కడే ఇరుక్కుపోయాము. ఇప్పుడు అందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి చాలా కష్టమవుతుంది. తెలియదు వీళ్ళు ఎలా చేరుకుంటారో. మీరు కంగారు పడకండి సార్, వీళ్ళందర్నీ వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత నాది. ఇక్కడి నుంచి అయితే మనం బయటికి వెళ్ళలేము, కానీ అందరినీ బయటికి ఎలా తీసుకెళ్తావు? అనవసరమైన మాటలు మాట్లాడి నా సమయాన్ని వృధా చేయకు. నేను అసలే కంగారుగా ఉన్నాను. సార్, మీరు నాకైతే ఒక అవకాశం ఇవ్వండి. రేఖ ఒక్కసారి చేయగానే ఆ చాక్లెట్ పరోటా ఒక పెద్ద విశాలమైన రూపానికి వచ్చేస్తుంది. ఇంకా స్టాఫ్ మెంబర్లందరూ దాని కిందకు వచ్చేస్తారు. అందరినీ వాళ్ళ ఇంటికి సురక్షితంగా చేరవేస్తుంది.